రెహానా, ఒకటి ఇప్పుడు ఏ వ్యవస్థలను కూడా అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరు చెడ్డ వాళ్ళు ఉండరు కదా. అది రాజకీయమైన, బ్యూరోక్రాట్స్ అయినా, జ్యుడిషియరీ అయినా. సో జ్యుడిషియరీ ఇప్పటివరకు ఏంటంటే జ్యుడిషియరీలో అవినీతి ముద్ర పడ్డ వాళ్ళు చాలా చాలా తక్కువ. ఆయన అన్నట్టు ఇప్పుడు జడ్జిల్ని తీసేయాలంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించేది ఎంపీలు, ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయించేది ఎమ్మెల్యేలు. కానీ ఒక జడ్జిని గనక ఇప్పుడు ఒక చీఫ్ సెక్రటరీని తొలగించాలనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం తొలగించవచ్చు. సెక్రటరీ, సెంట్రల్ సెక్రటరీని తొలగించాలంటే కేంద్ర ప్రభుత్వం తొలగించవచ్చు. కానీ జడ్జిని తొలగించాలంటే ప్రభుత్వము ఎవరు జడ్జిలు కూడా తొలగించలేరు. ఏం చేయాలి? అల్టిమేట్ గా జడ్జిని గనక తొలగించాలంటే పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్, అభిశంసన తీర్మానం పెట్టాలి. ఈ ఇంపీచ్మెంట్ కు 2/3 ఆఫ్ ది పార్లమెంట్ ఆమోదించాలి. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు ఒక్కళ్ళు కూడా, ఇన్ని సంవత్సరాల్లో ఒక్క జడ్జి కూడా ఇంపీచ్మెంట్ ద్వారా అభిశంసనకు గురి కాలేదు అంటే నమ్మండి. అంటే ఈ 70 ఏళ్లలో ఏ జడ్జి తప్పు చేయలేదా? ఇంతమంది జడ్జెస్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చాలా మంది జడ్జెస్ గా పనిచేశారు. ఇంపీచ్మెంట్ గురైంది ఒక్క జడ్జి అయినా ఉన్నారా? అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఒక 3-4 జడ్జిలు ఇంపీచ్మెంట్ దాకా వచ్చారు పార్లమెంట్ లో. వచ్చిన తర్వాత ఆ సమయంకి వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళుగా రిజైన్ చేశారు. సో ముందుగా ఇంపీచ్మెంట్ చేయాలంటే రాజ్యసభ గానీ లోక్సభలో గానీ 2/3 ముందుగా ఒక 50-60 ఎంపీలు సంతకం పెట్టాలి. ఒక 100 మంది ఎంపీలు సంతకం పెట్టాలి. 100 మంది ఎంపీలు సంతకం పెట్టి రాజ్యసభ చైర్మన్ కో లోక్సభ స్పీకర్ కో నోటీస్ ఇస్తే అప్పుడు చర్చ ప్రారంభిస్తారు. లాస్ట్ టైం సౌమిత్ర సేను కోల్కతా హైకోర్టు జడ్జి అనుకుంటా, ఇంపీచ్మెంట్ కు సంబంధించి అప్పుడు చర్చ జరిగింది. సో ఆయన స్టార్ట్ కాగానే సౌమిత్ర సేను కోల్కతా హైకోర్టు సంబంధించిన జడ్జి రాజ్యసభలో ఇంపీచ్మెంట్ పాస్ కాగానే ఆయనంతటా రిజైన్ చేశారు. సో ఈ ఇంపీచ్మెంట్ అన్నది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే 70 సంవత్సరాల్లో ఇంతమంది వేల సంఖ్యలో జడ్జెస్ అయినా ఎవరు తప్పు చేయలేదా, ఎవరు కరప్షన్ పాల్పడలేదా? అదే మీరు సస్పెండ్ అయిన బ్యూరోక్రాట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. జైలు శిక్ష అనుభవించిన పొలిటీషియన్స్ ఎంతమంది ఉన్నారు? మరి జ్యుడిషియరీలో కరప్షన్ ఎందుకు బయటకు రావట్లేదు? అంటే పనిష్మెంట్ టఫ్ గా ఉందని చెప్పి ఈ జరగట్లేదు అంటారా? అంటే పనిష్మెంట్ టఫ్ కాదు, ఆ పనిష్మెంట్ చేసే ప్రాసెస్ చాలా టఫ్ గా ఉంది. ఈ విషయంలో మీడియాకు కూడా స్వేచ్ఛ లేదు. ఇప్పుడు నేను జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ గా ఉన్నా. నేను ఏదైనా జడ్జి మీద నాకు ఆరోపణ వస్తే నేను పబ్లిష్ చేస్తే రేపు ఆ జడ్జి నన్ను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టుకు పిలిపిస్తాడన్న భయంతో నేను నా సంగతి చెప్తున్నా. నానే కాదు, మిగతా ఏ టీవీ ఛానల్ అయినా న్యూస్ పేపర్ అయినా జడ్జి పేరు పెట్టడానికి భయపడుతున్నారు. ఎందుకంటే హైకోర్టుకు పిలిపిస్తాడు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తాడు. ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్ని ఉంటే తప్ప, ఎంత ఆథెంటికేటెడ్ ఉన్నా అది భయం. ఎందుకు మన కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాలి, కోర్టు చుట్టూ ఎందుకు తిరగాలి అన్న అది కదా. ఓకే సరే, ఇప్పుడు ఈ అంశం కానీ నువ్వు పొలిటికల్ కరప్షన్ లేకపోతే బ్యూరోక్రాటిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే నువ్వు పబ్లిష్ చేయగలుగుతున్నావు. మనం పబ్లిష్ చేయగలుగుతున్నాం కదా, న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేయగలుగుతున్నాయి కదా. రైట్, ఆ విషయంలో అది లేదు. సో సరే, అంటే అన్నెసరిగా ఆ విధంగా చేసినా సరే అన్నెసరిగా కూడా జ్యుడిషియరీ ఇమేజ్ దెబ్బ రావచ్చు. కానీ ఒకటి నిర్వివాదాంశం, జ్యుడిషియరీలో కరప్షన్ ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువ రెట్లు పెరిగింది. ఇప్పుడు ఈ సీనియర్ లాయర్స్, ముఖ్యంగా కొంతమంది అడ్వకేట్స్ కోర్టు మధ్య, జడ్జెస్ మధ్య నెక్సెస్ నడుస్తుంది. పలానా అడ్వకేట్ వాదిస్తేనే పలానా జడ్జి దగ్గర మనకి, పలానా అడ్వకేట్ వాదిస్తేనే పలానా జడ్జి దగ్గర మనకు కేసు అనుకూలంగా ఫేవర్ వస్తుంది. ఈ బెంచ్ లో నేను సుప్రీంకోర్టు 8 సంవత్సరాలు కవర్ చేశాను రెహానా. 2008 నుంచి 16 వరకు సుప్రీంకోర్టు, ఐఎమ్ నాట్ అడ్వకేట్ బట్ సుప్రీంకోర్టు మీడియా పాస్ తో 8 సంవత్సరాలు కవర్ చేశాను. అక్కడ అడ్వకేట్లు అందరూ కూడా అనుకునేది ఏంటంటే, ఇక పలానా జడ్జి దగ్గరికి, ఈవెన్ ఎనీ హైకోర్టు, పలానా జడ్జి దగ్గర మ్యాటర్ ఏదైనా వస్తే పలానా అడ్వకేట్ దగ్గరకు వస్తే మీకు పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది, అంటే మీకు ఆర్డర్ అనుకూలంగా వస్తుంది, పూర్తి జడ్జిమెంట్ కాదు ఆర్డర్, ఏదో ఒక రిలీఫ్ వస్తుంది అని చాలా మంది చెప్పుకునేవాళ్ళు. ఈవెన్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ఎనీ హైకోర్ట్. అంటే జడ్జెస్ అడ్వకేట్స్ మధ్య నెక్సెస్ పెద్ద ఇప్పుడు ఒక్కో కేసుకి ఒక హీరింగ్ 5 నిమిషాలు వాదన వినిపిస్తే 50 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు సుప్రీంకోర్టులో. చాలా మంది, హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి, ఇట్లా చాలా మంది జడ్జెస్, చాలా మంది అడ్వకేట్స్ 50 లక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కపిల్ సిబల్, ఇటువంటి ప్రముఖ లాయర్స్ కూడా ఉన్నారు. అంటే నేను ఆ లాయర్స్ ని వాళ్ళని తప్పబట్టట్లేదు.
సో కొద్దిమంది ఇన్ఫ్లుయెన్షియల్ లాయర్స్ జడ్జెస్ మధ్య నెక్సెస్ నడిచి పలానా జడ్జి దగ్గరికి పలానా అడ్వకేట్ కేసు వస్తే ఇంకా సేఫ్, మనకేం ఇబ్బంది ఉండదు, ఎంత తప్పు చేసినా ఇబ్బంది ఉండదు, స్టే వస్తుంది, లేకపోతే ఇంకేదో వస్తుంది, రిలీఫ్ ఏదో విధంగా వస్తుంది, లేకపోతే జడ్జిమెంట్ అనుకూలంగా వస్తుంది. ఇది హైకోర్టులో కూడా నడుస్తుంది. సో ఈ జడ్జెస్ అడ్వకేట్స్ మధ్య నెక్సెస్ ఒకటి పోవాలి. సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అన్నది మనం క్వశ్చన్ చేయాలి. ఏళ్ల తరబడి ఇప్పుడు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులు చేయరు. బట్ ఇన్ఫ్లుయెన్సర్ లాయర్స్ వాదిస్తే, కొద్దిమంది ప్రముఖ లాయర్లు వాదిస్తే మాత్రం వెంటనే రిలీఫ్ వస్తుంది. ఆ కేసును కూడా ఎర్లీగా టేకప్ చేస్తారు. కరెక్ట్. కొన్ని కేసులు ఇక 20-30 సంవత్సరాలు అదేవిధంగా పెండింగ్ పడిపోతాయి. ఈ ఇన్ఫ్లుయెన్షియల్ లాయర్ వస్తే మాత్రం ఇమీడియట్ గా కేసు టేకప్ అయిపోద్ది. ఓకే. అంటే ఇప్పుడు ఈ అంశం న్యాయ వ్యవస్థపై ఎటువంటి ఇంపాక్ట్ అంటే పడుతుంది? ఇది బయటపడడం మంచిదంట న్యాయ వ్యవస్థకి. చర్చ జరుగుతుంది, అట్లీస్ట్ చర్చ జరుగుతుంది. ఇప్పుడు జడ్జెస్ కూడా అకౌంటబిలిటీ ఉండాలి. వాళ్ళేం దైవాంశ సంభూతులు కాదు కదా, వాళ్ళు కూడా మానవ మాత్రలే కదా, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. సొసైటీలో కరప్షన్ ఉన్నప్పుడు జడ్జెస్ లో కూడా కరప్షన్ ఉంది. దాన్ని జ్యుడిషియరీ యాక్సెప్ట్ చేయాలి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఫైనల్ గా ఇంత ఇప్పుడు జడ్జెస్ కరప్షన్ మీద ఎవరైనా వార్త రాస్తే దాని మీద కూడా మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పెడతామంటే కొంచెం ఆ విషయంలో మీడియా కూడా ఫ్రీడమ్ ఇవ్వాలని నేను కోరుతాను. ఆనరబుల్ హైకోర్టుకైనా ఆనరబుల్ సుప్రీంకోర్టుకైనా. లేకపోతే బయట జ్యుడిషియరీ గురించి ఏమనుకుంటారో మనకు తెలుసు, మరి వాళ్లకు తెలుసో లేదో. బయట జ్యుడిషియరీ గురించి మాత్రం ఏమాత్రం మంచి ఒపీనియన్ అన్నది గతంలో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఒపీనియన్ ఇవాళ అయితే లేదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రేహానా, రైట్. వేరే టాపిక్ అనాలిసిస్ చేసే